హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ప్రియ భగవద్ బంధువులకు తమ అమూల్యమైన ఆశీర్వచనాలు అందించడానికి, అలాగే మీ జాతకపరమైన సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ చాముండేశ్వరి గురుదత్తపేట నిర్వాహకులు, టీవీ5 హిందూ ధర్మ ఛానళ్ల ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ కొడగండ్ల శ్రీరామశరణ్ శర్మ గురూజీ గారు. గురూజీ గారితో మాట్లాడదాం. నమస్తే గురూజీ. జై గురుదత్త. శ్రీ గురుదత్త. గురూజీ, మరి అసలు శివకేశవులకి అభేదాన్ని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరు ఒక్కటే, వాళ్ళిద్దరికి అసలు భేదమే లేదని అది మీరు నిరూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మీ పీఠాన్ని ఎన్నో క్రతువులు ఇద్దరికి సమానంగా చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే మనం లాస్ట్ ఇయర్ చూస్తే కైలాసపురంలో ఈ మార్గశిర మాసంలో ఒక మహాద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు గురువుగారు. మరి ఆరుద్ర నక్షత్రం రోజు నిర్వహించారు. మరి ఇప్పుడైతే ఎప్పుడు చేయబోతున్నారు, ఏంటి ఆ వివరాలు తెలుసుకోవడానికి నాతో పాటు ప్రేక్షకులు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు గురువుగారు. తప్పకుండా. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత కైలాసేశ్వర స్వామి ఆనందవల్లి అఖిలాండేశ్వరి నమః. వాఘర్త వివ సంపృక్తౌ వాఘర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతులకు అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువుల కుటుంబాలను ఆ ఆది దంపతులు ఎప్పుడూ సంరక్షిస్తూ కాపాడాలని కోరుకుంటూ దివ్యమైనటువంటి చక్కటి ప్రశ్న వేశారు. మాసానాం మార్గశీర్షానాం అంటారు. అంటే నీకు 12 మాసాలలో ప్రతి మాసము యొక్క ప్రాముఖ్యత ఉంది, విశిష్టత తప్పనిసరిగా ఉంటుంది. అందుకే తెలుగు వాళ్ళల్లో గొప్పతనం ఏమిటంటే 365 రోజులకు ఎన్నో పండుగలు మనకు కదా. మనకు ఉన్నటువంటి పండుగలు వేరే మతస్థులకు ఉన్నాయి, ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. అయితే అందులో ఒక్కొక్క మాసములో 2-3 పండుగలు రావచ్చు, 5-6 కూడా రావచ్చు. అయితే ఈ 12 మాసాలలో ఈ కార్తీకము మార్గశీర్షము అనగానే ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది. అంటే ఆనంద బాష్పాలే. ఎందు గురించి అంటే భారతీయ సాంప్రదాయములో ఈశ్వరుణ్ణి ఆరాధించని వాళ్ళు ఉండరు ఎవరు కూడా. ఖచ్చితంగా శివనామ స్మరణం చేయవలసిందే, శివుడికి అభిషేకం చేయవలసిందే. అయితే మనము ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసాంతం రోజులు ఎంతో దివ్యంగా భవ్యంగా సుందరంగా దేదీప్యమానంగా అట్టహాసంగా అద్భుతంగా అతి సుందరంగా మనం చక్కగా చేయించుకుంటాం వాస్తవానికి. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నలో మనం పరిగణంలోకి తీసుకుంటే గనక కార్తీక మాసము మనము మాసాంతము రోజులు చేస్తూ ప్రతి సంవత్సరం ఒక గొప్ప శివపార్వతుల కళ్యాణం చేసి ఆ కైలాసములో ఉన్నటువంటి ఆది దంపతులను ఆనందపడే విధంగా అద్భుతమైనటువంటి ఘట్టం చేస్తాం. ఇక మార్గశీర్ష మాసానికి మార్గము చూపేటువంటి మాసమే మార్గశీర్షము అంటారు. చాలా అద్భుతమైనటువంటి మాసం. అయితే చాలా మందికి ఏమని తెలుసు అంటే ఈ మార్గశీర్షములో విష్ణుమూర్తిని ఆరాధిస్తే మంచిది. మంచిది, ఎందుకు కాదు. ఇప్పుడు కార్తీక మాసములో శివుణ్ణి ఆరాధిస్తే మంచిది అంటారు. శివకేశవులకు భేదము లేదు, స్థితికారకుడు లయకారకుడు ఇద్దరు కలిస్తేనే ప్రపంచ శాంతి కదా. మరి ఇప్పుడు కార్తీక మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించమా? మనము తులసి కళ్యాణం చేయమా? దామోదర కళ్యాణం చేయమా? దామోదరుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి కాదా? అంతే కదా, కార్తీక దామోదర. కార్తీక దామోదర. అలాగే ఈ మార్గశీర్షంలో కూడా 30 రోజులలో మీరు 30 రోజులు విష్ణుమూర్తిని ఆరాధించండి. ఎందు గురించి అంటే మీకు వైకుంఠ ఏకాదశి వస్తుంది, ఎన్నో పరమ పవిత్రమైనటువంటి పుణ్యతిథులు వస్తుంటాయి కదా. అయితే ఈ మార్గశీర్షానికి ఒక అద్భుతమైనటువంటి విధానం ఏముందంటే ఈశ్వరుడు జన్మించినటువంటి నక్షత్రము ఆరుద్ర నక్షత్రము. ఆరుద్ర నక్షత్రము మాసానికి ఒకసారి వస్తుంది. 27 నక్షత్రాలకు 27 రోజుల్లోపు ఒకసారి వస్తుంది. కానీ కార్తీక మాసంలో కూడా ఆరుద్ర నక్షత్రం వస్తుంది. మార్గశీర్షంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి ఎందుకు ప్రాముఖ్యత అంటే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసము కాబట్టి ఆ వైకుంఠ నారాయణుడే ఆరుద్ర నక్షత్రం రోజు ఈశ్వరుడు సేవలో లీనమైపోతాడు. గొప్ప విషయం.
లీనమైపోతాడు. ఎందు గురించి అంటే ఆర్ద్రా నక్షత్రము ఈశ్వరుడు జన్మించిన నక్షత్రము కాబట్టి మార్గశీర్ష మాసాన రౌరవాది పాతకాలు గనక నశించిపోవాలంటే మార్గశీర్ష మాసాన వచ్చేటువంటి ఆరుద్రా నక్షత్రము రోజు గనక అన్నాభిషేకము చేస్తూ స్వామివారికి అభిషేకము చేసి అన్నము పెరుగుతోటి కలిసినటువంటి ఆ యొక్క పదార్థాన్ని స్వామివారి బాణాన్ని గనక అలంకరిస్తే మీకు సమస్త ఏది అమంగళము తొలగిపోతుంది. అలాగే మనం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం మార్గశీర్ష మాసాన. మనం గత సంవత్సరం కూడా మన కైలాసపురంలో చేశాము. ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుందంటే ఆదివారం రోజు. అది ఎప్పుడు చేయాలంటే ఉదయం 5 గంటల నుంచి 9 గంటల లోపు అభిషేకం అయిపోవాలి. 5 గంటల నుంచి. మరి ఈశ్వరుడికి అభిషేకం ఎప్పుడు? ప్రదోషకాల అభిషేకము మహాపుణ్యం అంటారు. ప్రదోషకాల అభిషేకము మిగతా రోజులలో, మార్గశీర్షంలో మాత్రం ఆరుద్రా నక్షత్రం రోజు వైకుంఠంలో లక్ష్మీనారాయణులు ఇద్దరు కలిసి అభిషేకం చేసేటువంటి సమయమే ఆ యొక్క 5 గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తం ఆరంభమైన క్షణం నుంచి అలా చేసుకుంటూ వెళ్తారు. అందుకే మీకు కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆలయం పైన ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ఈశ్వరుడు నివసిస్తూ ఉంటాడు. మహా అద్భుతం. అయితే ఆ కొల్హాపూర్లో లక్ష్మీదేవి సాక్షాత్తు 5 గంటలకు లేచి ఆరుద్రా నక్షత్రం రోజు నారాయణను పిలుచుకొని ఇద్దరు దంపతియుక్తంగా వెళ్ళి ఆరుద్రాభిషేకము ఆ కొల్హాపూర్లో ఉన్నటువంటి గర్భగుడి పైన ఉన్నటువంటి గుళ్ళో ఈశ్వరుడు లింగ రూపంలో అభిషేకం చేస్తారు వీళ్ళిద్దరు. అందుకే మార్గశీర్ష మాసంలో ఆ రోజు ఆరుద్రా నక్షత్ర అభిషేకం అన్నాభిషేకం చేయాలి. అన్నాభిషేకం చేస్తే మాత్రము ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, దాంపత్య పరంగా, సంతాన పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, మానసికంగా, కోర్టు సమస్యల పరంగా, లేదా వివాహ దగ్గరకు వచ్చి సంబంధాలు వెళ్ళిపోతున్నాయా, సంతానము లేదా ఈతి బాధలు, ఏదైనా రోగానికి సంబంధించిన వైద్యము దొరకటం లేదా, సమస్య ఏదన్నా కానివ్వండి, మార్గశీర్షంలో ఆరుద్రా నక్షత్రము రోజు ఆ శివానందుడికి మహాదేవుడికి నమకము చమకము అతనికి చాలా ఇష్టం. దానికంటే ముందు మహన్యాసం చేయాలి. మహన్యాసం అంటే ఊరికే శివలింగంలో ఏ దేవుడి గర్భగుడిలోకి వెళ్ళలేం కానీ శివాలయంలో మాత్రం చక్కగా వెళ్ళొచ్చు, శివలింగాన్ని తాకొచ్చు, శివలింగాన్ని ప్రాణవట్టాన్ని ముట్టుకోవచ్చు, విభూతి తల్లొచ్చు అనుకుంటారేమో. నా రుద్రో రుద్రమర్చయేతు. ఆ ఈశ్వరుణ్ణి తాకాలంటే ముందుగా నీవు రుద్రుడిగా తయారవ్వాలి. అదే మహన్యాసము. మహన్యాసములో అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. నఖశిఖ పర్యంతములో ఉన్నటువంటి అవయవాలలో మలినాన్ని తొలగించేటువంటి మహామూల మంత్రం. ఆ మహన్యాసం అనేటువంటి ప్రక్రియ చేసి శరీర శుద్ధి చేసుకొని అప్పుడు విభూతి ధరించి రుద్రాక్షమాలలు వేసుకొని నీవు రుద్రుడిగా తయారై ఆ రుద్రుడిని తాకడానికి అర్హత సంపాదిస్తారు. మరి ఆ రోజు కూడా ఆ లక్ష్మీనారాయణుడు కూడా రుద్రాక్షలు ధరించి స్వామివారు అభిషేకం చేస్తారు. అందుకే శివకేశవులకు భేదము లేదు అని వచనాలు, శాస్త్రాలు, పురాణాలు మనకు చెబుతూ ఉంటాయి. దాని గురించే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ స్వామివారి పేరులో చూడండి వెంకటేశ్వరుడు అంటారు కదా. మనంత గొప్ప శుభతిథి కాబట్టి 7వ తేదీ వస్తుంది. 7వ తేదీ ప్రతి సంవత్సరము మాదిరిగానే ఈసారి కైలాసపురంలో బాలాలయంలో నర్మదా బాణానికి సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి ఆ నర్మదా బాణానికి దివ్యమైన, భవ్యమైన, సుందరమైన, దేదీప్యమైన, అట్టహాసంగా, అద్భుతంగా కైలాస హిమగిరి శిఖరాలలో పార్వతీ పరమేశ్వరులు వచ్చి అక్కడ ఆసీనులై కూర్చుంటే ఆ సమయంలో లక్ష్మీనారాయణులు చేసే అభిషేకాన్ని మన కైలాసపురంలో మనము చేస్తున్నామంటే ఏదో జన్మల చేసిన పుణ్యఫలం ఉంటుంది. అందుకే ఆదివారం రోజు ఉదయము 5-5:30కు ప్రారంభమవుతుంది. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్లకు ఎప్పుడూ తెలుసు గురువు గారు ఇబ్బంది పెట్టడు, ఖచ్చితంగా హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ లైవ్ కార్యక్రమం ఉంటుంది అని తెలుసు. నిన్నని యాజమాన్యానికి అడగడం జరిగింది. మంచి కార్యక్రమం కదా, తప్పనిసరిగా ఆ సమయం నుంచి హారతిచ్చే వరకు లైవ్ కార్యక్రమం పెట్టండి. అద్భుతంగా భగవద్బంధువులు కూడా రాని వాళ్ళు అయ్యయ్యో మేము ఆర్ద్రాభిషేకంలో పాలు పంచుకోలేదు అన్నటువంటి వాళ్లకు ఆనందపడతారు, వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు కూడా సమసిపోతాయి అనేటువంటి ఒక సదుద్దేశపూర్వకంగా చెప్పినటువంటి ఆ యొక్క మాటలు 7వ తేదీ 5:30కు స్టార్ట్ అవుతుంది. గణపతి పూజ, పుణ్యాహవచనము, గోపూజ, ఆ తర్వాత మహన్యాసం తర్వాత స్వామివారికి స్వాగతం చెప్పి ఏకబిల్వాలు, జాజిమల్లె పుష్పాలతోటి బ్రహ్మాండంగా ఒక 27 రకాల ద్రవ్యములతోటి, అంటే ఆ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈతి బాధలు తొలగిపోవడానికి నవధాన్యాలతోటి అభిషేకము, చెరుకు రసముతోటి చేస్తే ఒక ఫలము, పాలతోటి చేస్తే ఒక ఫలము, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర ఇవి కాకుండా వివిధ రకాల ద్రవ్యములతోటి విభూతితోటి అభిషేకం చేసి స్వామివారికి చివరిలో
మహామంగళ స్నానం చేసిన తర్వాత అన్నాన్ని పెరుగులో కలిపి దానిమ్మ గింజలందులో కలిపి అద్భుతమైనటువంటి నమ్మక చమకము పారాయణము జరుగుతున్నప్పుడు ఆ అన్నాభిషేకం అనేది స్వామివారి బాణానికి చక్కగా అలంకరించాలి. ఆ అలంకరించే సమయంలో ప్రత్యక్షంగా వచ్చావా నీ అదృష్టం, అంతే. ఒకవేళ పరోక్షంగా దూర ప్రాంతాలలో లేని వాళ్ళు మీ అందరి కోసం నేను ఉన్నాను, హిందూ ధర్మం ఉంది కదా, ఖచ్చితంగా నాతో పాటు ప్రయాణం చేసే భగవద్ బంధువులు కోకొల్లలు ఉన్నారు. ఈ రోజు ఇన్ని సంవత్సరాలలో ఎన్నో క్రతువులు చేసినా కూడా మేము సైతమని ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళు ఉన్నారు. కోటి పార్థివ లింగాలలో పాలు పంచుకున్న వాళ్ళు ఉన్నారు, సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బాగుండాలి కదా, అదే ధర్మం కదా. కాబట్టి ఆ రోజు కైలాసపురంలో బ్రహ్మాండంగా 5:30కు స్టార్ట్ అవుతుంది. 9 గంటల వరకు లైవ్ కార్యక్రమం ఉంటుంది. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు వీక్షించండి, దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రౌరవాది నరకాలు తొలగిపోయేటువంటి శుభదినము, సుదినము, ఆనందకరమైనటువంటి రోజు. వీలైనంత వరకు రావడానికి ప్రయత్నం చేయాలి. మరి అటువంటి ఆ భవ్యమైనటువంటి అభిషేకానికి ప్రతి ఒక్కరికి అభిషేకం చేసుకునే అవకాశం కూడా స్వామి కల్పిస్తాడు. నేనే కదా, ఆ స్వామికి ఇష్టం ఏంటంటే జలధార ప్రియో శివ, చెమ్మడు నీళ్లు పోస్తే సంతృప్తి పడతారు భక్తుడైనా సరే పరమేశ్వరుడైనా సరే. అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి సావధానంగా తెల్లవారుజామున రండి, 5 గంటల వరకు వచ్చేసేయండి. అందరికీ స్వాగతం. ఆ రోజు జరిగే అభిషేకము మహా అద్భుతమైనటువంటి అభిషేకము. 2 దేవతల అనుగ్రహము, 2 తల్లుల దీవెనలు వస్తాయి. ఒకటి కైలాసంలో నివసించే ఆది దంపతుల అనుగ్రహం లభిస్తుంది, మీ ఇంట్లో అమంగళం తొలగిపోతుంది, మంగళకరమైనటువంటి విజయాలు వస్తాయి. ఇక లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది, నీ ఇల్లు లక్ష్మీ శ్రీనివాస నిలయంగా మారుతుంది. అష్టైశ్వర్యాలు సకల భోగభాగ్యాలతోటి ఆనందంగా సంవత్సరం వరకు ఆనందంగా ఉంటారు. అటువంటి మహాభిషేకమే శివానందం ఆర్ద్రాభిషేకం. చాలా గొప్పగా జరగాలని మీరు కోరుకోండి. స్వామికి నమస్కారం చేస్తున్నాను. చాలా గొప్పగా జరగాలని మనస్ఫూర్తిగా సావధానంగా ప్రత్యక్షంగా వచ్చేవాళ్ళు రండి. పరోక్షంగా మాత్రం హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ తెల్లవారుజామున మీరు 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. శుభం. జై గురుదత్త. గురువుగారు, విష్ణుమూర్తికి మనం ఎన్నో రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటాం, శివుడికి ఎప్పుడు అభిషేకమే. అయితే మీరు రకరకాల ద్రవ్యాలు, ఒక్కో రకం ద్రవ్యంతో చేస్తే ఒక్కో రకమైన ఫలితమని చాలా చెప్తూ ఉంటారు. అయితే అన్నాభిషేకంలో ఒక్క అన్నం మెతుకైనా సరే సంపాదిస్తే చాలు, ఎటువంటి ఈతి బాధలు లేకుండా ఉంటాయి, అది పూర్వజన్మ పుణ్య ఫలం ఉండాలని చెప్తుంటారు. అన్నాభిషేకం ఎందుకు గురువుగారు అసలు చేస్తారు? వాస్తవానికి కోటి తిప్పలు కూటి కొరకే అంటారు. అంతే గురువుగారు. ఇంకోటి, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒక పల్లెములో, ఒక విస్తరాకులో, ఒక అరటాకులో, ఒక కంచములో అన్నము వడ్డించిన తర్వాత తినేవాడు వెళ్ళి కూర్చోవద్దు. ఎందు గురించి అంటే మన గురించి అన్నం ఎదురు మనం వెళ్ళాలి. అలా చూసారా, అది చాలా పాతకం. అవునా గురువుగారు? అంతే కదా. అవును, కరెక్ట్. శరీరము నిలకడగా నిలబడాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా శరీరానికి కావలసిన ఆహారం కావాల్సింది. ఆహారం అంటే కడుపు నిండా తినమని కాదు. మనం నివేదన పెట్టేటప్పుడు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. అయితే అన్నపూర్ణాదేవి నిండు అనుగ్రహం లభిస్తే గనక, అన్నపూర్ణాదేవి అనేక అవతారాలలో ఉంది. ఆ అన్నపూర్ణాదేవి ఎవరంటే సాక్షాత్తు పార్వతీదేవి. ఆ పార్వతీదేవికి ఎన్నో నామాలు. ఆ తల్లిని ఒక్కసారి మనము మనస్ఫూర్తిగా ఆరాధిస్తే నీకు ఏ సమయంలో ఏది కావాలో అది ఇచ్చేస్తుంది. భోజనం నువ్వు రోజు ఉదయం లేవగానే చేయవు కదా, తెల్లవారుజామున భోజనం చేసే సమయంలో భోజనం ఆ రూపంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి వరమిస్తుంది. కాబట్టి ఈశ్వరుడి గనక అన్నాభిషేకం చేస్తే మన వంశము బ్రతికి ఉన్నంత వరకు 7 తరాల వరకు కావలసినటువంటి అన్నానికి, వస్త్రాలకు, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి లోటు లేకుండా ఉండాలంటే ఆర్ద్రా నక్షత్ర అభిషేకము చూడవలసిందే. కాబట్టి ఇంకొకటి, చాలు అనే పదం దేనికి వస్తుంది? ఒక్క ఆహారానికి. అంతే కదా, అంతే. కడుపు నిండిపోతే చాలు అంటాము. చారు అనే పదం దేనికి రాదు. అందు గురించి మీరు అన్న సంతర్పణ చేస్తే దానికి మించిన ఫలం లేదు. ఎన్నో దానాలు ఉన్నాయి. అన్ని దానాల కంటే మీకు చాలు అనే పదం వచ్చేటువంటి ఆహారము అన్నము. కాబట్టి ఈశ్వరుడు సృష్టించినటువంటి ఈ యొక్క పంచభూతాలలో ఆ భూమి నుంచి పుట్టినటువంటి ఆ వడ్ల గింజలను మనిషి శరీరాన్ని కాపాడుతుంది. కాబట్టి ఈశ్వరుడికి అది ప్రసాదంగా మనం ఇచ్చి, అందులో ఒక మెతుకు మనకు ప్రసాదంగా దొరికితే 7 తరాల వరకు కావలసిన సంపద పూర్తిగా ఈశ్వరుడిస్తారు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతన్నారు కదా. కాబట్టి మీరు గమనించండి, ఏదైనా దేవాలయాలలో క్రతువులు జరుగుతున్నప్పుడు మమ్మల్ని అడగలేదు కదా, మేము ఎందుకు ఇవ్వాలి అనుకోకూడదు. ఒక దేవాలయం విషయంలో మాత్రం ఖచ్చితంగా అక్కడ మంచి క్రతువు, యజ్ఞము, యాగము జరుగుతుంది. నీకు తోచిన ఒక 50 కిలోల రైసు, ఒక 2 కిలోల పప్పు, 1 కిలో నూనె, అంటే అది నువ్వు ఇవ్వడం వలన
అందులో ఎన్ని బియ్యము గింజలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు సంపద నీకు పోకుండా కాపాడుతాడు. అంతకంటే భాగ్యం ఏముంది? అందు గురించే నీకు మనము హిందూ ధర్మంలో హైందవ సాంప్రదాయంలో ఆరు బయట పెద్ద పెద్ద పూజలు పెట్టి అందరిని పిలిచి అందరికి భోజనాలు ప్రసాదం ఎందుకోసం పెడతాము? అంతే కదా. అందులో వచ్చినటువంటి భగవద్బంధువులలో ఎవరో పుణ్యాత్ములు ఉంటారు కాబట్టి ఆ పుణ్యఫలముతోటి ఎన్ని గింజలున్నాయో ఎన్ని బియ్యము గింజలున్నాయో అన్ని సంవత్సరాల వరకు నీకు సంపద పెంచుతూ ఉంటాడు. ఎవరు? ఈశ్వరుడు కదా. అందు గురించి జీవితంలో ఒక్కసారైనా అన్న సంతర్పణ చేయాలన్నట. మనం తినుడు కాదు, ఇంట్లో మనం వండుకొని మన బంధువులు పిలుచుకోవడం కాదు. నీవు సంపాదించిన సొమ్ములో ఇతరులకు ఖచ్చితంగా పెట్టడం వలన వాళ్ళ పుణ్యఫలం వలన తరతరాలుగా నిలిచిపోయే సంపద ఈశ్వరుడు అమ్మవారిస్తుంది. అంత గొప్ప మహా పుణ్యకార్యము కాబట్టి నాకు కోరిక ఉంది అర్చన గారు, ఒక 5 లక్షల మంది నుంచి 10 లక్షల మందికి భోజన సంతర్పణ చేయాలని కోరిక ఉంది. అది అంటే అంతమంది దొరకాలి కదా గురుగారు. ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే ఎంతసేపు అండి? ఈశ్వరుడు అనుగ్రహం ఎంతసేపు? నా దగ్గర రూపాయి లేకుండా నేను అంత పెద్ద కోరిక కోరుతున్నానంటే ఈశ్వరుడు వింటున్నాడు. ఈశ్వరుడు వింటున్నాడు, అమ్మవారు వింటుంది కాబట్టి మంచి కోరిక కోరాడు. నేను మనుడు మాణిక్యాలు అడుగుతలేను. ఆనందం లేదు అందులో. అర్చన గారు, ఆనందం ఎక్కడ ఉంటుందంటే శివుణ్ణి సేవించినటువంటి వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. వాని లోపల నిజంగా కూడా నిస్వార్థంగా సేవ చేస్తాడు. స్వార్థం ఉండదు. ఈర్ష్యలు, కుట్రలు, కుతంత్రాలు, రాగద్వేషాలు. ఈశ్వరుడు సేవ చేసే ఏ మానవుడికైనా కూడా మానవ సేవ చేయాలనేటువంటి ఒక కుతూహలం ఉంటుంది తప్ప వాడు బాగుపడ్డాడు వాడిని నాశనం చేయాలనేటువంటి వాడు శివభక్తుడు ఉండడు. మరి అంత చక్కటి శివభక్తులం మనం అందరం కాబట్టి, అమ్మ భక్తులం కాబట్టి, మంచి కోరిక కాబట్టి ఓ 5 లక్షల మందికి ఒకటే రోజు ఒకటేసారి అద్భుతంగా ఉండి ఆ ప్రసాదం పెట్టాలని కోరిక ఉంది. అంతే కదా. కైలాసపురంలో ప్రతిష్టాపన ఇంకా దేవాలయం స్టార్ట్ అవుతుంది. ప్రతిష్టాపన సమయంలో 5 లక్షల మందికి ఒకటేసారి అన్న సంతర్పణ స్వామివారే స్వతహాగా వచ్చి, స్వామివారు స్వతహాగా వస్తారంటే నీకు మాట చెప్తాను. పూరి జగన్నాథ్ ఆలయం ఉందా? పూరి జగన్నాథ్ ఆలయంలో కుండలు పెడతారు. కుండలు కింద కుండలో అన్నం కాదు, పైన కుండలో అన్నం అవుతుంది. ఎలా అవుతుంది? దేవుడి మాయ కాదా? ఒకటి మీరు ఆ అన్నం పెట్టిన కుండలో పెట్టినప్పుడు కట్టెలు మంట వస్తున్నప్పుడు బయటకు వచ్చి ద్వారం మూసివేస్తారు. ఒక చెయ్యి వెళ్ళి కలుపుతున్నట్టు మనకు చెయ్యి కనబడుతుంది. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వెళ్ళి ఆ వంట వండి జగన్నాథుడికి నైవేద్యం పెడుతుంది. మరి ఇలాంటి లీలలు మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో ఉన్నాయి కాబట్టి కైలాసపురంలో 5 లక్షల మందికి అన్న సంతర్పణ చేసే శక్తి ఆ ఆది దంపతులు మనందరికి ఇస్తాడు కదా. కాబట్టి అన్న పూజ అంత గొప్పది, అన్న రాశి అంత గొప్పది. మీకు నేను ఒక దగ్గర చూశాను, అన్న రాశి పూజ అని ఒక దగ్గర చేస్తారు. నాకు జ్ఞాపకం రావడం లేదు. సుమారుగా ఒక 20-25-30 క్వింటల్ల అన్నం వండుతారు. అన్నము వండి ఇప్పుడు మనము వరికోత కోసినాక వడ్లను తీసి రాసిలాగా అలా ఈ వండిన పదార్థం అంతా కింద ఇబ్బంది లేకుండా చక్కగా వాటికి సంబంధించిన అన్ని పరిచి అది అద్భుతంగా అమ్మవారి మంత్రాలు, శివుడి మంత్రాలు చదువుకుంటూ ఒక రాశిలాగా అన్నాన్ని పోసి అన్న పూజ చేసి ఆ అన్న రాశి పైన ఆది దంపతుల విగ్రహాలు పెట్టి పూజ చేస్తారు. చేసి అన్నముతోటే అష్టోత్తరం చేస్తారు. అన్నముతోటే అష్టోత్తరం చేసి మిగతా ద్రవ్యాలు పప్పుచారు కావచ్చు, పప్పు కావచ్చు అన్న అక్కడ పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ఒక్కరోజు నేను దగ్గరలో చూశానండి. మన తెలంగాణ ప్రాంతంలోనే ఇక్కడ చూసిన ఆ ఒక్కరోజు ఒక 2 లక్షల మంది భగవద్బంధువులు ఆ ఒక్క రోజు కోసం ఎదురు చూస్తారట. మరి ఎలా పెడతారు? అన్న రాశిలో నుంచి అన్నం ఎలా తీయాలి? చాటల ద్వారా తీస్తారు. చాట ఎవరు? లక్ష్మీదేవి సాక్షాత్తు. ఆ చాటలలో అన్నము తీసుకొని అలా అరటాకులలో వడ్డిస్తూ పోతూ ఉంటారు. 2 లక్షల మంది కాదు, మీకు 5 లక్షల మంది వచ్చిన అక్షయ పాత్ర లాగా ఆ రాశి అలాగే ఉంటుంది. కింది నుంచి తీస్తారు. ఆ శివపార్వతుల విగ్రహాలు అంటే అన్న సంతర్పణ అంత గొప్పది. దేవతలలో అన్నముతోటి అభిషేకము ఈశ్వరుడికి గనక చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం ఈశ్వరాదిచ్చే సమస్తం ఇచ్చేటువంటి మహాదేవుడండి. భులా శంకరుడు అని పిలుచుకుంటాం మనం కదా. రావణాసురుడు ఆత్మలింగం అడగగానే ఇవ్వలేదా? అందుగురించి ఆరుద్ర నక్షత్రము మార్గశీర్ష మాసమైన కష్టాలు తొలగిపోయేటువంటి శుభదినము కావచ్చు. నీ కుటుంబంలో, నీ గృహంలో ఏదైనా ఆటంకాలు వచ్చి వివాహం కాకుండా, సంతానం లేకుండా, మానసికంగా ఇబ్బందులు పడుతూ, దాంపత్యంలో సఖ్యత లేకుండా ఏది ఉన్నా మీరు అభిషేకాన్ని చూడండి. దగ్గరలో ఉంటే ప్రత్యక్షంగా ఖచ్చితంగా రండి. స్వాగతం. అది ఇంకా గొప్పగా ఉంటుంది కదా. అది మన దేవాలయం, మన అందరిది కాబట్టి తప్పకుండా రండి. స్వాగతం, సుస్వాగతం.
ఓకే గురువుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు లక్ష్మి అండి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. వైజాగ్ నుంచా? లక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలి. ఓకే, బాబు ఏం చేస్తున్నాడండి? బాబు చదువుతున్నారండి. అవునా? నక్షత్రం చెప్పండి అమ్మా. నక్షత్రం చిత్తా నక్షత్రం 4వ పాదం అండి. చిత్త నక్షత్రం 4వ పాదం. అమ్మ గురుగారితో మాట్లాడండి అమ్మా. శ్రీ గురుదత్త, జై గురుదత్త గురుగారు. చిత్తా నక్షత్రం 4వ పాదం, తులారాశి. అవునండి. నక్షత్రాధిపతి కుజుడు, రాశ్యాధిపతి శుక్రుడు. అడగండమ్మా. అదే బాబు ఫ్యూచర్ ఎలాగుంటది ఏంటని తెలుసుకుంటామనండి. ఒక స్ఫటికమాల మెడలో వేయండి, చిన్నది. ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది? బాబుకి 27 సంవత్సరాలు అండి. స్ఫటికమాల మెడలో వేయండి. ఒకటి. నేను ఒక పరిష్కారం చెప్తాను బాబు విషయంలో. శుక్రవారం రోజు బొబ్బర్లు అంటే మీకు అర్థమైందా? తెలుసండి. బొబ్బర్లు, ఒక సేరుంబావు, ఒక తెల్ల వస్త్రము. శుక్రవారం రోజు ఒక అమెరికన్ డైమండ్. అమెరికన్ డైమండ్ అంటే అది కాస్ట్లీ ఉండదమ్మా, మీకు 100-150 రూపాయలలో దొరికిపోతుంది. అమెరికన్ డైమండు ఈ 3 కలిసి ఆలయంలో ఉన్నటువంటి అర్చకుడికి దక్షిణతో సహా ఇచ్చి దండం పెట్టమనండి బాబును. అదొక్కటి చేయండి అమ్మా. స్ఫటికమాల మెడలో వేయండి. బాబు విషయంలో జ్ఞానము, యశస్సు, కీర్తి, తెలివితేటలు అనుకున్నది సాధిస్తారు. గొప్పవారు అవుతారమ్మా. శుభం తల్లి. జై గురుదత్త. ఓకే గురువుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా పేరు తిరుపతి మేడం. నా గురించి. ఓకే, మీ నక్షత్రం చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. సరే చెప్పండి. 11/6/1982. ఓకే, June 11th, 19 జూన్ 11, 1982. 86. ఓకే, టైం అండి? 82 మేడం. 82. టైమ్ ఆఫ్ బర్త్? 82 మేడం. టైం అండి, ఏ సమయంలో పుట్టారు? 82 అదే మార్నింగ్ 5 గంటలకు. మార్నింగ్ 5 గంటలకు. ఓకే, గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురువు గారు, మీ పాదాలకు శతకోటి నమస్కారాలు. శుభం శుభం. ఆశీర్వచనం శివార్పణం. శుక్రవారం జన్మించారా? గురుగారు గురు మంత్రం చెప్తాం గురుగారు. చెప్పండి. హలో, చెప్పండి, వింటున్నారండి గురువుగారు. మీరు మాట్లాడండి, మీ సందేహం ఏంటో అడగండి, గురువుగారు వింటున్నారు. గురు మంత్రం చెప్తా గురుగారు. చెప్పండి. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోష క్షేత్రాయ త్రైలోక్యం వశమానాయ నమ స్వాహ. శుభం. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తాం గురుగారు. ఓకే, మీరు జన్మించింది శుక్రవారం, దుందివినామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, శ్రవణ నక్షత్రము, కుంభరాశి. కుంభరాశేనా? హలో, వింటున్నారండి? తెలియదు గురుగారు. శ్రవణ నక్షత్రం, మకర రాశి, వృషభ లగ్నం. ఏం తెలుసుకుంటారు? వర్క్ ఏం లేదు గురుగారు. పొలము చెరువులో ఉంది. 2 years నుంచి అంతా వాటర్లో పోతుంది. ఓకే, అట్లా వర్క్ చేసుకోవాలి. ట్రావెల్స్ మనం పెట్టుకున్నామని. పెట్టండి. మీకు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మంచి రోజులు ఆరంభమవుతున్నాయి. ఒక 6-7 సంవత్సరాలు బాగా కలిసి వస్తుంది. మీకు నచ్చిన వ్యాపార పరంగా అడుగు ముందుకు వేస్తే మాత్రము భగవంతుడి యొక్క అనుగ్రహంతో తప్పనిసరిగా సాధిస్తారు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఆరంభించండి. ఓకే గురుగారు. జై గురు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకా కాల్ చూద్దాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటమ్మా? సికింద్రాబాద్ అండి. లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం అండి. ఓకే, పాప నక్షత్రం చెప్తారమ్మా? నక్షత్రం తెలియదండి. పుట్టిన డేట్ చెప్తానండి. చెప్పండి అమ్మా. 24 అండి 6 నెల 89 సంవత్సరాలు. 89. టైం అమ్మా? టైము రాత్రి 11 గంటలకండి. ఓకే, పాప ఏం చేస్తున్నారు? పెళ్ళైపోయి పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారండి. వాళ్ళ భర్త గారు సరిగా చూడట్లేదు. అందుకని. అమ్మా జై గురుదత్త, మాట్లాడండి. జై గురుదత్త. నమస్కారం. నమస్తే అమ్మా, నమస్తే. ఇప్పుడు పాపకి ఆగండి. అమ్మా లక్ష్మి గారు, ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మి గారు, గురువు గారు ఆగండి అంటున్నారు, చెప్తున్నారు గురువు గారు. మీరు వినండి అమ్మా, వినండి. భక్తులు వినరు, ఆతృత. ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ మీ అమ్మాయిదా? అవునండి.
ఇప్పుడు అల్లుడు గారు చెప్పినట్టు వింటలేడు, అల్లుడు గారు చక్కగా చూసుకుంటలేడు, మరి అమ్మాయి జాతకంలో ఎలా తెలుస్తుంది? అల్లుడు గారండి బ్యాంక్ లో చేసే జాబ్ మానేశారు. అది కాదమ్మా. గురువు గారి ప్రశ్న ఏంటంటే, మీరు అమ్మాయి జాతకం చెప్పి అల్లుడు గారి గురించి అడిగితే చెప్పలేము, ఆయనది అడిగితేనే ఆయన ఎందుకు ఇలా ఉంటున్నారు. అల్లుడు గారి నక్షత్రం తెలుసా? లక్ష్మి గారు అల్లుడు గారి నక్షత్రం తెలుసా అండి? తెలీదండి. అయ్యయ్యో, కష్టమమ్మా. ఎందు గురించి అంటే సమస్య అక్కడ ఉంది కాబట్టి వారి నక్షత్రం తెలిస్తేనే ఇద్దరి రాశి కూటాలు చూసి. అంటే పుట్టిన చెప్తానండి. మీరు వివాహం ఎలా చేశారు అమ్మాయికి? అని ఎట్లా వాళ్ళు కేరళ వాళ్ళండి. అంటే లవ్ మ్యారేజా? అవునండి, లవ్ మ్యారేజ్. పోనీ మీ అమ్మాయి నక్షత్రం అన్న మీకు తెలుసా లేదా? నక్షత్రం తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారమ్మా. శనివారము 24 జూన్ 1989. కరెక్టే కదా? శతభిష నక్షత్రము కుంభరాశి, జ్ఞాపకం పెట్టుకోండి అమ్మా. కుంభరాశి. శతభిష నక్షత్రం కుంభరాశి. కుంభరాశి కాకపోతే శతమానం భవతిలో ఇద్దరి జాతకాలు ఎప్పుడు చూడను. నేను మీకు ప్రశ్న అడుగుతాను, గెలిస్తే కనుక వారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్లో ఎక్కడ ఉంటారు? అల్వాల్ అండి. అల్వాల్లో ఉంటారు. సికింద్రాబాద్, అల్వాల్. ఓకే. మీకు దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రశ్న అడుగుతాను. నాకు తెలిస్తేనే చెప్పు, తెలియకపోతే చెప్పమనంటలేం కదా. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ దగ్గరలో ఒక నాగదేవత ఆలయం ఉంటుంది. ఇక్కడ నాగమందిరం అండి. ఎక్కడ అది? లోతుకుంట దగ్గర యాత్రాలండి. నేను మీకు అడిగిన ప్రశ్న శ్రద్ధగా వినండి అమ్మా. జూబ్లీ బస్టాండ్ సమీపంలో అన్నాను. నీకు తెలిసింది చెప్పకు, నేను ఇంత క్లియర్గా చెప్పాను మీకు. జూబ్లీ బస్టాండ్ నుంచి మీకు 1/2 కిలోమీటర్ దూరమే, అంతే. తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి టెంపుల్ ఎక్కడుందో తెలుసుకోండి, మళ్ళీ ప్రయత్నం చేయండి. జయ గురుదత్త. గురుగారు ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కడప నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, మీ పేరమ్మా? రాజేశ్వరి. రాజేశ్వరి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలి. నక్షత్రం చెప్తారా మరి? డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. చెప్పండి. 4/10/1978. ఓకే. టైము? 11:30 రాత్రి పూట. ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. జై గురుదత్త. నమస్కారం గురుగారు. మాట్లాడండి తల్లి. ఈ పాదాలకు శతకోటి నమస్కారాలు గురుగారు. శివార్పణం. అడగండి తల్లి. నా జాతకం ఎలా ఉంది గురుగారు? ఎన్నో కష్టాలు అనుభవించాను. విషయానికి రండి అమ్మా. మీకు సమస్య ఏంది చెప్పండి, దానికి పరిష్కారం చెప్తాను. కలియుగంలో కష్టం లేనివాడు లేడు. అపర కుబేరుడైనా వాడికో రకమైన కష్టం ఉంటుంది, అంతే కదా. కలి ప్రభావము. కర్మ తొలగిపోవాలంటే పుణ్యకార్యాలు చేయాలి. కర్మ ధ్వంసం కావాలంటే నువ్వేదో చేస్తూ పోతుండాలి. నువ్వు ఎంతసేపటికి నేను పడ్డ కష్టాలు ఎవరు పడలేదు అని అంటున్నావు. సమస్య ఏంది చెప్పండి. శివారాధన చేస్తున్నాము. ఏం శివారాధన చేస్తున్నావు? ఏ మంత్రం చదువుతున్నావు చెప్పు తల్లి. మన గురువు గారి మంత్రాన్ని చదువుతున్నాను. గురువు గారి మంత్రానికి శివుడికి సంబంధం ఏంటి? గురువు గారి మంత్రం చదువుకొని ఓం నమః శివాయ చెప్పుకుంటున్నాము. శివాలయానికి వెళ్తుంటాము. మా ఆయన ఆరోగ్యము సరిగా లేదు గురువు గారు. నాకు ఒక్కడే కుమారుడు. ఓకే. ఆయన ఆరోగ్యము చాలా ఇబ్బంది అయిపోయింది. ఓకే. ఇక మీదటన్నా నా జీవితం బాగుంటుందా? ఏమని అంటే ఇప్పటిదాకా నీ జీవితం బాగాలేదా? కొన్ని కష్టాల్లోనే ఉన్నాను గురుగారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? కడప నుంచి. ఇప్పుడు అన్యోన్య దాంపత్యంతో సఖ్యతగా సంతోషంగా ఉన్నారు. మీ వారి ఆరోగ్యం బాగలేదు అంతే. లేదు గురుగారు, ఇద్దరం దూరంగా ఉన్నాము. ఓకే. మీకు కొడుకున్నాడు కదా? ఉన్నాడు గురుగారు. చదువు అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నాడు. ఓకేనమ్మా. మీరు దూరం ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
15 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ఎవరిది వాళ్ళే ఉంటున్నారు? అవును గురువుగారు. మరి ఎవరిది వాళ్ళే ఉన్నప్పుడు మీ వారి ఆరోగ్యం బాగలేదు అని ఎందుకు అడుగుతున్నారు నాకు? అంటే ఏమన్నా ప్రయత్నం చేస్తే బాగవుతుందా అని అడుగుతున్నాను. అంటే నీకు ఇష్టం ఉందా మీ శ్రీవారి ఆరోగ్యం కుదుటపడాలని? అవును గురువుగారు. మరి ఉన్నప్పుడు నువ్వు వారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. పరిస్థితులు సరిగా లేవు గురువుగారు. పరిస్థితులు సరిగా ఎందుకు ఉంటాయమ్మా? రేపు ప్రాణం పోయినాక పోతావా ఏంటి? లేదు గురువుగారు. మీరు అడిగేది ప్రశ్న కరెక్ట్గా లేదు తల్లి. మీరు ఏ వారం పుట్టారు? బుధవారం పుట్టాను. స్వాతి నక్షత్రం, తులారాశి, అంత మంచి జాతకురాలివే. మీరిద్దరు కలవండి అమ్మా. పరిస్థితులు అనుకూలించకపోయినా సరే ప్రేమతోటి వెళితే వద్దంటాడమ్మా. మీరిద్దరు కలవండి. మీకు కుమారుడు ఉన్నాడు, చిన్న కుటుంబము, వసుదైక కుటుంబంలాగా ఆనందంగా ఉండండి. ఈర్ష్యలు, కుట్రలు, కుతంత్రాలు ఎందుకమ్మా? ఒకరు కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గించండి. ఒక భార్యకు నిండుగా సౌభాగ్య సిరి సంపదలు ఉన్నాయంటే భర్తతోటే కదమ్మా కారణము. వారు తప్పు చేస్తే కాస్త సావధానంగా చెప్పండి. ఇంటి మహాలక్ష్మి మీరు 15 సంవత్సరాల నుంచి విడివిడిగా ఉన్నారు. ఎప్పుడు మరణిస్తామో, ఎప్పుడు పుడతామో, ఎప్పుడు చస్తామో మనకే తెలియదు. ఉన్నన్ని రోజులైతే కాస్త పలకరింపుతోటి ఒకరి కష్టం ఒకరు తెలుసుకొని ఒకరికొకరు సేవ చేసుకుంటే ఎంత బాగుంటుందమ్మా. మళ్ళీ కానీ మనకు సంపద తక్కువ ఉంది గురువుగారు. అందువల్ల ఎవరికి సంపద తక్కువ ఉంది? సంపాదన తక్కువ ఉంది గురువుగారు. అందువల్ల అంటే మీ ఆయనకు సంపాదన లేదని చెప్పి నువ్వు దూరం ఉంటున్నావా? సంపాదించే శక్తి నా దగ్గర లేదు గురువుగారు. ఆయనకు పెరాలసిస్ రావడం వల్ల ఆయన ఏం చేయలేడు. నాకు ఏం చేయాలో తోచక పెద్దవాళ్ళు సహకారం లేక ఇదైపోయింది గురువుగారు. ఓకే. నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా ఇప్పుడు వేరే చోట? మా తల్లిగారి ఇంట్లో ఉన్నాను. మా తల్లి ఆమె ముసలాం అన్నమాట. మీ కుమారుడు ఎక్కడున్నాడు? ఇంకొక 2 నిమిషం సమయం ఇస్తుంది. అడగండి మీ కుమారుడు ఎక్కడున్నాడు? బెంగళూరులో జాబ్. మరి వారి బాధ్యత కాదా? జాబ్ చేసుకుంటున్నాడు. వారి బాధ్యత కదమ్మా. ఖచ్చితంగా తల్లిదండ్రులను చూడాలి కదా. ఆయన కూడా చూడాలి. ఆయనకు ఒక 2 నెలలు అయింది గురువు గారు జాబ్ చేయబట్టి. నువ్వంతా అయోమయంలో ఉన్నావు, సందిగ్ధంలో ఉన్నావు, అర్థమైతే లేదు, టెన్షన్లో ఉన్నావు, నా జీవితం ఏందనుకుంటున్నావు. కానీ నా మాటగా మీరు భర్తను కలవండి. మీరిద్దరూ ఏకమైతే ఆయనకున్న పక్షవాతం కూడా తగ్గిపోతుంది. ఖచ్చితంగా తగ్గిపోతుంది అర్చన గారు. మనం అనుకుంటాం కానీ ఇప్పుడు నా అన్న వాళ్ళు రోగం వచ్చినప్పుడు ఎవరు లేకుంటే ఆ రోగం అధికమవుతుంది, చాలా పెరిగిపోతుంది. నా అన్న వాళ్ళు ప్రేమతోటి నీకు ఏం కాదు నేనున్నానండి అని అందరి లోకమంతా అనుకున్నా సరే చేసుకున్న భార్య అన్నదనుకోండి, ఈ బంధువులు, మిత్రులు, సహోదరులు, శ్రేయోభిలాషులు, అన్నదమ్ములు ఎవ్వరూ రాలే, కానీ నేను చేసుకున్న నా భార్య వచ్చి ఈరోజు నాకు అండగా ఉందని ఆ రోగం తగ్గే అవకాశం ఉంటుందా? కాబట్టి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. జై గురుదత్త. ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? పశ్చిమ గోదావరి అండి. వెంకటలక్ష్మి అండి. మీ పేరమ్మా? వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి నక్షత్రం చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15వ తారీఖు అండి. 6వ నెల అండి. 1997 అండి. టైం అమ్మా? ఉదయం 8:30, 9:30 మధ్యలో అండి. 8:30 నుంచి 9:30 మధ్యలో ఉదయం. ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. జై గురుదత్త. గురువు గారు మీ పాదాలకి, సరళం గారి పాదాలకి, మన పెద్ద గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు గురువు గారు. శుభం తల్లి, ఆశీర్వచనం. బాబు గురించి ఏం తెలుసుకుంటారు? వివాహం కుదరట్లేదండి గురువు గారు. ఓకే, మంగళవారమా బాబు జన్మించింది? ఆదివారం అండి గురువు గారు. 17వ తేదీయా 15వ తేదీయా? 15 అండి. 15వ తేదీ అయితే ఆదివారం వస్తుంది. ఆదివారం. ఓకే. సంబంధాలు ఎప్పటి నుంచి చూస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి చూస్తామండి. 2 సంవత్సరాల నుంచి సంబంధాలే వస్తలేవా? అవట్లేదండి గురువు గారు. ఓకే. మీ ఇలవేల్పు ఎవరమ్మా? లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అండి. ఓకే, ఎప్పుడన్నా కళ్యాణం చేయించారా? చేయించలేదండి. ఒక్కసారి స్వామివారి అమ్మవార్ల కళ్యాణము తిరుమల క్షేత్రంలో కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ శ్రవణ నక్షత్రం రోజు చాలా దేవాలయాలు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా తప్పకుండా చేస్తారు. ఆ కళ్యాణంలో
బాబు గోత్రము పేరు నక్షత్రముతోటి ఆ కళ్యాణం చేయించుకోండమ్మా, మీ ఇంట్లో కళ్యాణం జరుగుతుంది, ఎలాంటి దోషాలు లేవు. శుభం. జై గురుదత్త. ఇంకో కాల్ చూద్దాం గురువు గారు. హలో, నమస్తే అండి. హలో మేడం, నేను కవిత మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కవిత. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కొడుకు గురించి మాట్లాడదామని. ఓకే, మీ అబ్బాయి నక్షత్రం చెప్తారా మరి? నక్షత్రం పునర్వసు నక్షత్రము 6/6/2008లో పుట్టింది. ఓకే ఓకే. పునర్వసు నక్షత్రంలో మిథున రాశియా కర్కాటక రాశియా? కర్కాటక రాశి. ఏంటమ్మా సమస్య? చదువుకోడు గురువు గారు, కోపం ఎక్కువ, అసలు ఏమున్నా చేతిలో ఎక్కుతాడు. నీకు లేదా కోపం? మాట్లాడలేడు అసలు. ఎట్లా డిగ్రీ ఎగ్జామ్స్ రాసేస్తున్నాడు, ఒకటి మళ్ళీ డౌట్ ఉంది. ఎంత మంచిగా చెప్తున్నావు కొడుకు గురించి, మంచిగా పూస కూర్చున్నట్టు చక్కగా సత్యనారాయణ కథలు చెప్తాం చూడు, అట్లా చెప్పుకుంటూ వస్తున్నావు. ఇక నువ్వే గట్లన్న తర్వాత నీ కొడుకు ఇలా పైకి వస్తాడమ్మా. తదాస్తు దేవతలు ఉంటారు. ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, మీరే అని కాదు, ఏ తల్లిదండ్రులైనా పిల్లల గురించి ఎప్పుడు తప్పుగా చెప్పకూడదండి. ఎందుకు చెప్పాలి? వాడు ఒకరోజు గొప్పవాడు అవుతాడు, ఎందుకు కాదండి? కానీ మన దగ్గర ప్రతి తల్లిదండ్రులు ఇది ఒక తప్పు చేస్తారు. పక్కవాడు చూడు ఇంత మంచి చదువుకుంటున్నాడు, వీడు చూడు మూర్ఖుడు అని మనమే తిట్టుకుంటాం. ఎవరిని? మన పిల్ల. కాబట్టి వాడి రాతలో తప్పనిసరిగా ఆ యోగము రాసుకొని వస్తాడు, సమయము రావాలి అంతే, ఖచ్చితంగా. ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకోటి, తల్లి అన్న మాటలు తదాస్తు దేవతలు వింటారమ్మా. విని తదాస్తు అన్నారనుకో ఆ యోగాలు పోతాయి అంతే. ఎప్పుడు కూడా పిల్లల గురించి ఏ తల్లి అయినా సరే ఒక మాట అనకూడదు. మంచి మాటలు మాత్రమే, మంచి మాటలు అనాలి. కాబట్టి నీ పునర్వసు నక్షత్రము అమ్మ, రాముడు జన్మించిన నక్షత్రము, అందులో కర్కాటక రాశి, రాశ్యాధిపతి చంద్రుడు. అసలు తన కోపము రావడానికి కారణమే ఇంట్లో అనుకుంటా నేను. మీరు కాస్త మౌనంగా ఉండండి, అంతా కుదురపడుతుందమ్మా. జయ గురుదత్త. అంతే, అదే పరిహారం. అంతేనండి. ఇంకో కాల్ చూద్దాం గురువు గారు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు కవిత, చిన్నానగర్ నుండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారితో మాట్లాడదాం. కవిత చెప్పమ్మా. బాగున్నారా గురువు గారు? బాగున్నా తల్లి, నువ్వు బాగున్నావా? బాగున్నా గురువు గారు. రోజు 2:30 నుంచే ఫోన్ పట్టుకొని కూర్చుంటది. అవునా? సుమారుగా ఒక ఫోన్ టీవీలో రాకపోతే తలకాయ పని చేయదు గురువు గారు. ఎన్ని పనులు. కవిత తన గురించి అడగది, సమాజం గురించి అడుగుతుంది. చాలా అద్భుతం. చెప్పు కవిత. గురువు గారు, ఇల్లు మొదలు పెట్టిన కదా గురువు గారు, ఎందుకో మేస్త్రి అసలుకి ఇల్లు సాగుతలేదు గురువు గారు, అట్లనే ఆగిపోతుంది. ఏమి కాదు, ఆదివారం తర్వాత ఒక గురువారం నువ్వు పీఠానికి రామ్మా, నేను మంచి కలశం పూజ చేసి ఇస్తాను, నేను ఎక్కడ పెట్టాలనో చెప్తాను. ఇక పని ఆగదు, మీ ఇల్లు తొందరగా నిర్మాణం అవుతుంది. ఓకేనా? గురువారం రావన్నా గురువారం? రా, ఒక్కదానివే రా. మళ్ళీ నువ్వు 10 మందిని వేసుకొని వచ్చావు. లేదు గురువు గారు, మా బాబుని తీసుకొని బాబుని తీసుకొని రా. బాబుని తీసుకొని రా అమ్మా. శుభం. రైట్ తల్లి. ఓకే గురువు గారు, ఇంకా కాల్ చేద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయవాడ నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి. ఓకే, నక్షత్రం చెప్తారండి? చెప్తానండి. చెప్పండి. నక్షత్రం అండి, ధనుసు రాశి. మరొకసారి చెప్పండి అమ్మా. మూలా నక్షత్రము, ధనస్సు రాశి. ధనుసా? అమ్మా సుమంగళీ భవ. ధన్యవాదాలు స్వామి. చెప్పండి, ఇప్పుడు ప్రత్యేకంగా మీ శ్రీవారి గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారు స్వామి వ్యాపారం చేసేంత ముందు మెడికల్ సంబంధించిన స్వామి. ఓకే. ఆ వ్యాపారం స్టార్ట్గా తీసేసాం స్వామి. అయితే ఆ టైంలో మాకు జరగక కూడా చవరీ కూడా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి ఇంటి కట్టిన స్వామి. ఓకే. అవి ఇన్స్ట్రుమెంట్స్ అవి అందరూ పోతే మన బ్యాంక్ అవి రిలీజ్ చేసుకోవాలి స్వామి. ఓకే. అదొకటి స్వామి. మా వారు ఇప్పుడు మా మేనమావ గారి దగ్గర రైస్ మిల్లో ఉంటున్నారు స్వామి. ఓకే. అయితే వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ అన్నయ్య గారి పిల్లల్ని పెంచుకుంటున్నారు స్వామి. వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ మేనమావ గారు అయితే వాటా ఇస్తా అన్నారు. మా ఇల్లు కూడా అమ్మి వాళ్ళకే ఇచ్చాను స్వామి. ఆయన అంతవరకు మాకు భయం లేదు. ఆయన కాలం చేస్తే పచ్చిపోయేది స్వామి, అసలు మాకు భయం వస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఏం కావాలి? మీ వారు ఇప్పుడు మీ మేనమామ గారి దగ్గర పనిచేస్తున్నారు, ప్రస్తుతానికైతే ఖాళీగా లేకుండా ఏదో కష్టం చేస్తున్నాడు. మీకు ఫైనల్గా నా నుంచి ఎలాంటి పరిష్కారం కావాలి?
ఆ రైస్ మిల్లో మాకు వాటా ఇస్తా అన్నాడు. అది స్వాస్థంగా ఉంటుంది కదా స్వామి మాకు? అంటే నేను తప్పు పట్టుకోకు, నేను అంటున్నాను, ఒకరు సొమ్ము గురించి మీరెందుకు ఆశపడతారు? వచ్చేది ఉంటే రాతలో రాసి ఉంటే తప్పది, అంతే. ఖచ్చితంగా వచ్చేది ఉంటే తప్పది. ఇప్పుడు ఈ కలియుగంలో ఎలా తయారైపోయారంటే 7 తరాలకు కావలసిన సంపాదన సంపాదించి పెట్టి సంపాదించిన మరణించిన తర్వాత కుక్కలు చెప్పిన ఇస్తరాకులు అవుతుందమ్మా. వాస్తవం చెప్తున్నాను నేను. అంటే ఒక ప్రపంచాన్ని చూపించినటువంటి సంతానానికి జ్ఞానాన్ని ఇవ్వండి, విద్యని ఇవ్వండి, సంస్కారం ఇవ్వండి. అయ్యయ్యో వాడు సమాజంలో తిరగలేడు, అమాయకుడు, వాడి సంపాదన కూడా నేనే సంపాదిస్తాను అంటే వాడి భోజనం కూడా నువ్వే చేయి మరి కదా. కరెక్ట్. నేనేమంటానంటే కష్టే పలి, చేసుకుంటూ వెళ్ళిపో, సాధన చేసుకుంటూ వెళ్ళిపో. రాతలో రాసి ఉండి భగవంతుడు గనక ఒక్కసారి ఒక్క చూపు అరక్షణం నీదికు చూస్తే రైస్ మిల్లో పార్ట్నర్షిప్ ఏందండి, కొత్త రైస్ మిల్లే కట్టిస్తుండొచ్చు కదా. దాని గురించి ఆలోచించకండి, మీరు సాధన చేసుకుంటూ మీ వారిని వెళ్ళిపోమని చెప్పండి అమ్మా. జై గురుదత్త, శుభం, ఆశీర్వచనం. ఇంకో కాల్ చేద్దాం గురువు గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లక్ష్మి అండి, తిరుపతి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. అర్చన గారు బాగున్నారా? బాగున్నానండి. నక్షత్రం చెప్పండి అమ్మా. తులారాశి, విశాఖ నక్షత్రం. గురువు గారితో మాట్లాడండి. ఆశీర్వచనాలమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే, అడగండి. ఆరోగ్యం కొంచెం నలసగా ఉంది గారు. స్వాతి నక్షత్రమా? తులారాశి. విశాఖ నక్షత్రమా? నక్షత్రం. ఓకే, దత్త సప్తాహం గురించి ఎప్పుడన్నా విన్నారా? వినలేదు గురువు గారు. ఇండైజెషన్ ప్రాబ్లం, అజీర్ణ సమస్యలు. ఇక అది ఏమన్నా ఉండనివ్వండి, నేను చెప్పిన పరిష్కారం చేసి చూడండి. అది కనుక నెరవేరకపోతే మీరు నన్ను గట్టిగా అడగండి, నెరవేరింది అనుకోండి సైలెంట్గా ఊరుకోండి. చెప్పొద్దా గురువు గారు ఎవరికి? గురువు గారు అంటే మీరు బాగా వినండి అర్చన గారు. మంచి జరిగిన తర్వాత గురువు గారు మాకు మంచి జరిగిందని ఎవరైనా వస్తారా అండి? లేదు, కొన్ని కాల్స్ గురుగారు మీ దగ్గరికి వచ్చా, మీరు పరిహారం చెప్పారు, చాలా బాగున్నాం గురువు గారు, మళ్ళీ చెప్పండి. లైవ్ లో కాదమ్మా, నేను ఒక విషయం చెప్తాను. గురువు గారి పీఠానికి సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవ్వరు రారు, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. పీఠములో అడుగు ఎందుకోసం పెడతారు? ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది, మనకున్న సమస్య సమసిపోవడానికి, అంతే కదా. అన్ని సంతోషంగా ఉన్న తర్వాత గురువు గారి దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పండి? అన్నీ బాగున్నాయి కదనే, మళ్ళీ ఎందుకు పోవడము? పోతే అక్కడ ఏదో ఒకటి చెప్తాడు కదా అని అనుమానం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా మీరు పరిగణంలోకి తీసుకోవాలి. అది ఎప్పుడైతే వచ్చిన తర్వాత వారి యొక్క జాతకాన్ని అనుసరించి పరిహారాలు చెప్పిన తర్వాత పరిహారం నెరవేరకుంటే వస్తారు తప్ప పరిహారం నెరవేరిన తర్వాత 99% రారు. నన్ను చాలామంది అంటారు, గురువుగారు నిక్కాచ ముక్కుసూటిగా మాట్లాడతారు, ఉన్న సత్యం మాట్లాడాలి. నేను అందరికీ నచ్చాలని లేదు కదా, నేను 10 మందికి నచ్చాలి అంతే, 100 మందికి నచ్చాలని ఏం లేదు. ధర్మం ఉంటే అదే నడుస్తూ పోతుంటే సాధన చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అమ్మగారేమో అడిగారు, విశాఖ నక్షత్రము, నా మీద విశ్వాసం ఉంటే నేను చెప్పిన పరిహారం చేసుకో. దత్త సప్తాహము రోజుకు 2 పేజీలు చదువు చాలంతే. రోజు 2 పేజీలు చదివి శునకానికి రొట్టెలు వేయి. ఎప్పుడు? గురువారము రోజు. గురువారము రోజు 1 రొట్టె కానీ 2 రొట్టెలు కానీ అలా చక్కగా చేసి అక్కడ ఒక ప్లేట్లో పెడితే శునకం గనక తింటే నీకున్న సమస్య సమసిపోతుంది. జై గురుదత్త. ఇంకా కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు శోభ మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, శోభ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా మనవరాల గురించి మేడం. ఓకే, మనవరాలు వయసు ఎంత అండి? 9th క్లాస్ చదువుతుంది మేడం. అమ్మాయికి ఏమైనా దోషాలు ఉన్నాయా? ఓకే, శ్రవణ నక్షత్రము, మకర రాశి, ఎలాంటి దోషాలు లేవు. చదువు పరంగా ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఆమెను ఊరికే ఓ మాట అనొద్దు, ప్రేమతోటి చెప్తే అన్ని వింటదమ్మా, అంతే. కడుపు నొప్పి వస్తుంది ఉంటుంది. ఆ కడుపు నొప్పి ఎప్పుడు పోతుంది అంటే 15 సంవత్సరాలు దాటిన తర్వాత పోతుంది. ఏదైనా పరిహారం చెప్తారా? నేను చెప్పిన పరిహారంకు నొప్పి అయితే కొంచెం అయితే తగ్గుతుంది, కానీ పూర్తిగా అయితే పోదు. 15 years దాటాలి. మన లలితా సహస్రనామ పారాయణములో కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అనే నామాన్ని రోజుకు 3 సార్లు చదువుమని చెప్పు చాలమ్మా. గారు ఇంతకుముందు కాళీ మందిర్లో ఏదో గుమ్మడికాయ తిప్పమన్నారు గురుగారు, అది ఏ వారం అని చెప్పలేదు. అష్టమి రోజు. అష్టమి రోజు ఏ వారం వచ్చినా పర్లేదు? ఏ వారం వచ్చినా పర్వాలేదు తల్లి. జై గురుదత్త తల్లి, ఆశీర్వచనం.
ఇంకో కాల్ చూద్దాం గురువు గారు. హలో నమస్తే అండి. హలో, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, మీరు టీవీ వాల్యూమ్ దయచేసి మ్యూట్లో పెట్టి ఫోన్లో మాట్లాడండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంకో కాల్ తీసుకోండి మేడం. లేదు లేదు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి అని చెప్పినా మీరు వినట్లేదండి. సారీ అండి, ఇలా మాట్లాడలేము. ఇంకో కాల్ చూద్దాం గురువు గారు. హలో నమస్తే అండి. హలో నమస్తే మేడం. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు పద్మావతి అండి, మాది రామరాజుపాలెం అండి. ఓకే, పద్మావతి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయికి సంతానం కోసం అండి. ఓకే, అమ్మాయి నక్షత్రం చెప్పండి. అశ్విని నక్షత్రం మేషరాశి అండి. అశ్విని నక్షత్రం మేషరాశి. శుభం తల్లి, ఆశీర్వచనం. ఏమి లేదు, మంచి రోజు అడిగారు మీరు. సోమవారం. గురువు గారు, అమ్మా అమ్మ, సరళమ్మ గారికి మన గురువు గారికి నా నమస్కారాలు. నమస్తే నమస్తే నమస్తే. సంతానం గురించి అడిగారమ్మా. ఆదివారం రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి శివుడి ఆలయములో కొబ్బరి నీళ్ళు, కుంకుమ పువ్వు 2 కలిపి అభిషేకం చేయించండి. తప్పకుండా ఆ తీర్థము సేవించమని చెప్పండి. 3 మాసాలలో స్వామి అనుగ్రహంతో శుభవార్త వింటారు. జయ గురుదత్త. చాలా చక్కటి మాట గురువు గారు. ఇంకో కాల్ చూద్దాం. హలో నమస్తే అండి. నమస్కారం అండి, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, పేరండి? నా పేరు లలిత అమ్మ, నా కొడుకు పేరు ప్రదీప్ శర్మ. ఓకే, వాడు 31/10/1994 పుట్టిండేది. నక్షత్రము సింహరాశి. గురుగారితో మాట్లాడండి అమ్మా. జయ గురుదత్త. జై గురుదత్త స్వామి. బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నా కొడుకుకి పెళ్లి కావాలా చూస్తా ఉన్నాను 2 సంవత్సరాల నుంచి. పుబ్బా నక్షత్రమా? అవును, పుబ్బా నక్షత్రము సింహరాశి. ఏంటమ్మా లగ్నం ఏంటి తెలుసా? లగ్నము తెలియదు. పర్వాలేదు. గోత్రం ఏంటి మీది? ఏమి గోత్రము? వార్దేశ్వర గోత్రం. ఓకే, బ్రాహ్మలా? బ్రాహ్మణులే. ఓకేనమ్మా. మీకు పుబ్బా నక్షత్ర జాతకుడు కాబట్టి సింహరాశి, రాశ్యాధిపతి సూర్యుడు, నక్షత్రాధిపతి శుక్రుడు. ఫిబ్రవరి 18వ తేదీ తరువాత ఈ అబ్బాయికి వద్దన్న వివాహం నిశ్చయం అవుతుంది. గురు శుక్ర బలాలు కలిసి వచ్చే సమయము అప్పుడే ఉన్నది. మీకు అద్భుతమైనటువంటి కోడలు మహాలక్ష్మిలాగా మీ ఇంటికి రాబోతుంది. ఏ పరిహారము అవసరం లేదు. అయినా కూడా బాబుకి ఉపనయనం చేయించారా? ఉపనయనం అయింది. 2 పొద్దులు వాడు సంధ్యావందనం చేస్తాడు, పూజ అంతా చేస్తాడు. నేను సింగిల్ పేరెంట్. ఓకే, దీనిలో అంతా చేసుకునే వాడు ఆఫీస్కి పోతాడు. 2 పూటలు సంధ్యావందనం చేస్తాడా? అవునవును చేస్తాడు. ఓకే, అయితే శివలింగం ఉందా ఇంట్లో? శివలింగం ఉందా? మాది ఇదే నంజుండేశ్వర అని మాది ఇంటి దేవుడు. సూపర్. నంది శివుడు ఉన్న లింగానికి సంధ్యావందనం అయిపోయిన తర్వాత శుద్ధమైన జలముతో అభిషేకం చేయమని చెప్పండి. 12 రోజులు చాలు. అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయమ్మా. జయ గురుదత్త. ఓకే గురు. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటమ్మా? పాప కోసం అండి. మా పాప పేరు శ్రావణి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5వ నెల 1998. టైం అండి? టైము రాత్రి 10:30 అండి, ఆదివారం. ఏం తెలుసుకుంటారమ్మా? పాప జాబ్ చేస్తుందండి. ఇప్పుడు ఈ మధ్యలో జాబ్ లేదండి. మన ఆరోగ్య సమస్య కూడా కొంచెం ఉందండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము మారట్పల్లి నుంచి అమ్మ. ఓకే, 5 సంవత్సరాల నుంచి ఇట్లా పీరియడ్స్ నెలసరి సమస్యతో బాధపడుతుంది పాప. రెండమ్మ, ఒకసారి కార్యాలయానికి తీసుకొని రండి, అపాయింట్మెంట్ తీసుకోండి. సమస్య వేరే కనబడుతుందమ్మా, అది లైవ్లో చెప్పకూడదు. మీరు స్వతహాగా నా ముందు కూర్చుంటే మీకు సహాయం చేస్తాను తల్లి. జయ గురుదత్త. ఓకే అమ్మా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. గురువుగారు అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చండి. ఇంకో కాల్ చూద్దాం గురువుగారు. హలో నమస్తే అండి. హలో అండి. నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మాది వైజాగ్ అండి. మా బాబు గురించి అండి, అంటే గురువుగారితో మాట్లాడదామని చాలా నుంచి అసలు అవ్వట్లేదు మాకు. అవునా, సరే. బాబు నక్షత్రం చెప్తారా మరి? అది బాబుది డిసెంబర్ 1991 అండి. పుడతా సోమవారం. 91. సోమవారం పుట్టాడు. డిసెంబర్ 30 పుట్టాడు. ఓకే, డిసెంబర్ 30, 91. ఏంటమ్మా సమస్య? అంటే బాబుకి పెళ్లి గురించే గురువు గారు.
91లో పుట్టాడు. ఓకే ఓకే. చెడు గురించి చెప్పి గురువు గారు. మీ గోత్రం ఏంటి? మాకు చెరుకు మల్ల గోత్రం అండి. ఓకే, ఈ సంవత్సరం అవుతుందిలేండి, అంటే మీకు ఫిబ్రవరి తర్వాత అమ్మా ఫిబ్రవరి వరకు మూడాలు పనికిరాని శుభముహూర్తాలకు పనికిరాని రోజులు కాబట్టి ఫిబ్రవరి తర్వాత ఈ జాతకులకు వివాహపరంగా శుభ ఫలితాలు స్వీకరిస్తారు. ఏమి పరిహారాలు అవసరం లేదు. జై గురుదత్త. గురుగారు, నేను ఇంతవరకు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తే ఎప్పుడు మీరు అపాయింట్మెంట్ తీసుకొని రండి అని ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. అవును, ఫస్ట్ టైం నేను విన్నాను. అంటే కొన్ని కారణాల వల్ల, అంటే ఎందు గురించి అంటే అమ్మాయికి ఉన్న సమస్య వేరే ఉంది. అంటే గురువుగారు నిజంగా ఆరోగ్య సమస్య కూడా ఖచ్చితంగా మన గ్రహాలు మన జాతకాల మీద ఉంటుందా గురువుగారు? నిజంగా మంచి ప్రశ్న. శరీరంలో నఖశిఖ పర్యంతంలో నవగ్రహాలు ఇమిడి ఉంటాయి. నవగ్రహాలు అంటే ఎవరు? నవగ్రహ దేవతలు. ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడెవడు? సూర్యనారాయణమూర్తి. నవగ్రహాలు అంతే కదా. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? నవగ్రహాలలో. మానసికమైన ప్రశాంతత ఉండాలంటే చంద్రుడు, రుణ బాధలు పోవాలంటే కుజుడు, బుద్ధి రావాలంటే బుధుడు, వివాహము కావాలంటే శుక్రుడు, సంతానం కావాలంటే గురువు, పీడలు పోవాలంటే శని. అంతే కదా. జ్ఞాన పీడలు పోవాలంటే రాహుకేతువులు, నాగదోషాలు పోవాలంటే నవగ్రహాలే. కాబట్టి ఖచ్చితంగా జాతక చక్రంలో గ్రహాల యొక్క సంచారము ఎలా ఉందో మనము గనక పరిగణంలోకి తీసుకొని గురువు అనుగ్రహంతో పరిష్కారములు చేసుకుంటే శుభం జరుగుతుంది. అవునా? ఓకే, చాలా చక్కటి విషయం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. చక్కగా అందరికీ వాళ్ళ జాతకపరమైన సమస్యలకు మంచి చక్కటి పరిష్కారం సూచించారు. మా కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాలను తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. ఇది ఇవాల్టి శతమానం భౌతిక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.